వెల్కమ్ టు ద మానస డైలీ వ్లాగ్స్. నేనైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్లో లాంగ్ వీడియోస్ షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను అనమాట. వాటిని కూడా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అందులో ఏమైనా మార్చుకోవాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను ప్రజెంట్ ముల్లంగి కర్రీ కాదు, ఫ్రై అనమాట. ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో ముల్లంగి ఫ్రై. ఫస్ట్గా అయితే ముల్లంగిని ఈ విధంగా ఈ తొక్క అంతా తీసేసి ఫ్రెష్గా కడుక్కొని ఈ విధంగా ముక్కలు అయితే చేసుకోవాలి. ఫ్రై కాబట్టి కొంచెం మీడియంగా కట్ చేసుకుంటే చాలు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, ఇది ఆనియన్. దీనికి ఏమంత వస్తువులు అయితే ఏం ఎక్కువ పడవు అనమాట. ఇది ముల్లంగి కాబట్టి ఫ్రైయే బాగుంటుంది. కర్రీ అయితే అంత మంచిగా అనిపించదు. చూద్దాం ఈరోజు నేను ముల్లంగి ఫ్రై ఏ విధంగా చూపిస్తానో మీకు కూడా షేర్ చేసుకుంటాను మీతో. ముందుగా అయితే నేను బాండి పెట్టుకున్నాండి. బాండి పెట్టుకొని ఈ విధంగా అయితే మంట పెట్టకుండా అయితే బాండి గరం కాదు కదా, మళ్ళీ మంట పెట్టాలి అని అంటారు అని చెప్పేసి చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్. ఫ్రై కాబట్టి ఇది వచ్చేసి పుట్నాలు అన్నమాట. మళ్ళీ ఏంటిగా పడ్డదని అనుకోండి, పుట్నాలు పడ్డాయి మొన్న నూనెలో. ఈ విధంగా అయితే గరం చేసుకుంటాం కదా. గరం చేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్నాక నేనైతే ప్రతి దాంట్లో టమాటా వేసినప్పుడు, ఆనియన్ వేసినప్పుడు సాల్ట్ అయితే ఖచ్చితంగా వేసాను. ఎందుకంటే అవి కూడా మనం తింటాం కాబట్టి కొంచెం నోటి కింద కొంచెం రుచి ఉండాలని చెప్పేసి వేసాను అనమాట. కొంచెం మాలాంటి వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి. వీడియోలు చూస్తూ అట్లా కామెంట్ చేసి ఏమైనా మార్చుకోవాలనుకుంటే ఆ విధంగా మార్చుకుంటాం. ఇంకా కలపాలి. కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట. ఈ నా వీడియో చూసే వాళ్ళు ఎక్కడ నుండి, మీ పేరేం పేరు, నేను చేసేది బాగుందా, ఏమన్నా ఇంకా ఇందులో ఏమన్నా యాడ్ చేస్తే బాగుంటుందా అని చెప్పేసి మీ పేరు అవన్నీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే కరివేపాకు ఉంటుంది కదా, దాన్ని కడుక్కున్నాను ఆల్రెడీ. కడిగి ఇవి ఆనియన్ దాంట్లోనే వేసాను అనమాట. అవి కూడా కొంచెం డీప్ ఫ్రై మంచిగా అవుతాయి అని చెప్పేసి ఇందులోనే వేస్తాను. నేను ఏదో ఎక్కడన్నా చూసాను అనమాట, కరివేపాకు ఇందులో వేసినా బాగుంటుందని. ఇంకా కొంచెం సేపు ఒక 5 సెకండ్స్ అట్లా ఉంచేసి అల్లం పేస్ట్ వేసుకుంటే అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కర్రీస్లో. అల్లం పేస్ట్, ఇంకా పసుపు, కారం తక్కువ వేసుకోవాలి. ఈ విధంగా వేస్తేనే కూరలు అనేది కొంచెం పిల్లలు తినాలంటే మనం కూడా తినాలనిపిస్తుంది. ఇంకా ఈ విధంగానే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇవి కట్ చేసుకున్నాం కదా, ముల్లంగి వేసుకుందాము. ముల్లంగి అయితే మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా కలుపుకోవాలండి. అండ్ అలాగే సాల్ట్ కూడా ఇప్పుడు వేసుకుంటేనే కొంచెం ముక్కలకు అనేది ఇంకుతుంది. మళ్ళీ కొంచెం కారం వేసుకునేటప్పుడు వేసుకుందాం. ఎందుకంటే ఉత్త కారం వేసినాం అనుకో పచ్చివాసన అంత మంచిగా అనిపించదు. కాబట్టి ఇంకా సాల్ట్ అనేది అప్పుడు ఇంత వేసుకుంటూ ఉండాలి.
అంటే మనం వేసుకున్న ఐటమ్స్ ఉంటాయిగా వాటి కోసం అని చెప్పేసి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి. తర్వాత ఈ విధంగా అయితే కలుపుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలి, ఎందుకంటే ఇది కొంచెం ఇవి మగ్గినాక కొంచెం ఏమంటారు అది కారం వేయాలి. కారం ఉప్పు వేసుకొని మళ్ళీ కొంచెం మగ్గనియాలి. అప్పుడు కర్రీ పూర్తయినట్టు. మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి. ఇంకా కొంచెం మగ్గనిద్దాం. ఈ విధంగా అయితే మగ్గనిచ్చిన తర్వాత ఇస్తున్నా. నేనైతే కారం ఇంకా కొంచెమే వేసుకోవాలి ఇందులో, ఎందుకంటే కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనిపించదు, తినాలని కూడా అనిపించదు అనమాట. ఇంకెంబటినే సాల్ట్ కూడా వేసుకోవాలి, లేకపోతే ఇంకా కారం ఒకటి వేస్తే ఇంకా పచ్చివాసన లేకపోతే కరెక్ట్గా లేక మంచిగా అనిపించదు కర్రీ. పచ్చివాసనలాగా లేకపోతే మొత్తం పొడి అట్లుంటుంది. కొంచెం ఈ విధంగా ఒకసారి వేసుకుంటే ఏ కూరలైనా సరే ఇదే విధంగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మెయిన్ గింజలు అయితే కారం తక్కువ వేసుకోవాలి. ముల్లంగిలా నాన్న జబ్బు ఏడిచ్చినావు నువ్వు. నేనైతే ఇప్పుడు ఈ ఈస్టర్ చికెన్ మసాలా ఉంటుంది కదా, దీన్ని కూడా కొంచెం చల్లుకుంటున్నాను అన్నమాట. దీంట్లో కొంచెం ఎక్కువ కూడా. ఇంకా కొంచెం మగ్గనిద్దాం, ఎందుకంటే కారం పొడి వాసనలా రాకుండా కొంచెం సేపు అయినాక కొంచెం దగ్గరికి అయినాక బంద్ చేద్దాం. ఇంకా ఇది కూడా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టినట్లయితే. స్టవ్ అయితే కొంచెం చిన్నగా పెట్టుకొని మాడిపోకుండా. అప్పుడప్పుడు మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి. ఇంకా ఈ విధంగా అయితే దగ్గరికి కావాలి. దగ్గరికి అయినాక ఇంకా కూర బంద్ చేసుకోవడమే, ఫ్రై బంద్ చేసుకోవడమే. థ్యాంక్స్ అండి, ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేసుకోండి. అండ్ అలాగే మీరు ఇప్పుడే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం వెళ్ళకండి. ఓకే అండి, ఏమన్నా మార్చాలి, నేనైతే ఈ విధంగా అయితే వేసాను మా ఇంట్లో. ఇంకేమైనా ఇవే ఈ ఫ్రైకి మీరు ఏ విధంగా చేస్తారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాగుందా లేదా అని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి.